బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ఏసీబీ అధికారులకు చిట్టాడు మామన ఎస్ఐ. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు మామన ఎస్ఐ. ఫిర్యాదుదారుడిని చీటింగ్ కేసు నుంచి తప్పించేందుకు 40,000 లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ అశోక్. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు ఏసీబీ డీఎస్పీ. నిర్మల్ జిల్లా ఏసీబీ అధికారులకు చిక్కాడు మామడ ఎస్ఐ. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు మామడ ఎస్ఐ. ఫిర్యాదుదారుడిని చీటింగ్ కేసు నుంచి తప్పించేందుకు 40,000 లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ అశోక్. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ. ఎంతసేపు పెట్టుకుంటావు చాలా పైకి ఎత్తాక ఫోన్ అట్లానే ఉంటుంది కెమెరా. ఎంతసేపు పెట్టుకుంటావు. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 26/3/2026 మధ్యాహ్నం 1 గంటకు మామిడ ఎస్ఐ శ్రీ టి అశోక్ గారు ఒక కేసులో తన కంప్లైంట్ మీద వచ్చిన ఫిర్యాదు మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటం కోసం గాను అతను 40,000 డిమాండ్ చేసి 20,000 బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతన్ని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా కానీ గవర్నమెంట్ పని చేయటం కోసము పైసలు డిమాండ్ చేసినట్టయితే వాళ్ళు న్యాయంగా చట్టపరంగా చేయాల్సిన పనులకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ గారి నంబర్ అంటే 9154388963 నెంబర్లో ఫోన్ చేసి మీరు తగిన న్యాయం పొందగలరని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను.